నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను ఝాన్సీ. కేరళకు చెందిన నర్సు నిమిషప్రియ ఉరిశిక్ష వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతిని అందరికీ తెలిసిందే. యెమెన్ దేశం ఆమెకు మరణశిక్ష విధించింది. చివరి నిమిషంలో ఆమె ఉరిశిక్ష వాయిదా పడింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. తాజాగా కేఏ పాల్ ట్విట్టర్లో ఓ సంచలనమైన పోస్ట్ చేశారు. తన వల్లే నిమిషప్రియ ఉరిశిక్ష ఆగిందని కేఏ పాల్ ప్రకటించుకున్నారు. అసలు కేరళ నర్సు నిమిషప్రియ ఉరిశిక్ష ఎలా ఆగింది? చివరి నిమిషంలో కేఏ పాల్ చేసిందేంటి? కేంద్రం చేతులెత్తేస్తే కేఏ పాల్ చక్రం తిప్పారా? ఇంతకు ఇప్పుడు కేఏ పాల్ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అయితే ఈ వ్యవహారంలో తాము చేయాల్సిందంతా చేశామని, ఇక తాము ఏమీ చేయలేమని సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్రం. అప్పుడే ఎంటర్ అయ్యారు ప్రపంచ శాంతి దూతగా పేరున్న ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్. తాజాగా యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషప్రియ త్వరలో విడుదల అవుతుందని క్రైస్తవ మత ప్రచారకుడు డాక్టర్ కేఏ పాల్ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీకి యెమెన్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. హత్య కేసులో యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషప్రియ శిక్ష రద్దు చేశారు. ఈ విషయాన్ని క్రైస్తవ మత ప్రచారకుడు గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేఏ పాల్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. I want to thank Sheikh Hamoud for his wonderful, powerful efforts, prayerful efforts. Yemeni leader. I want to thank Chairman Mahdi Ibrahim, who has done at age 80 marvelous job, day and night for the last 10 days. And I want to thank all the leadership that is involved to make this a great success, that Nimisha Priya death is cancelled. మంగళవారం యెమెన్ రాజధాని సనా నుంచి ఒక వీడియో సందేశం విడుదల చేశారు. నిమిష త్వరలో భారతదేశానికి తిరిగి వస్తారని అన్నారు. భారత ప్రభుత్వ అధికారులు యెమెన్ నాయకులతో వరుసగా 10 రోజులు పగలు రాత్రి చర్చించి ఈ గొప్ప విజయాన్ని సాధించారని వెల్లడించారు. ఇందుకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీకి యెమెన్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. By God's grace, she will be released and taken to India. I want to thank Prime Minister Modi ji for preparing to send, please, your diplomats to Oman, whichever side, and take Nimisha professionally, safely. ఇక ప్రస్తుతం కేఏ పాల్ యెమెన్ దేశంలో యెమెన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. నిజానికి భారత ప్రభుత్వం వల్ల జరిగిందా లేదా కేఏ పాల్ వల్ల జరిగిందా? అంతటా ఎక్కువ శాతం కేఏ పాల్ వైపే ఆశలున్నాయి. అందుకు కారణం ఇప్పటి వరకు భారత ప్రభుత్వం యెమెన్ దేశంలో ఎటువంటి దౌత్య సంబంధాలు కానీ, రక్షణ ఒప్పందాలు కానీ, వాణిజ్య ఒప్పందాలు కానీ చేసుకోలేదు. దీంతో భారతదేశం యెమెన్ దేశంతో సంప్రదించే అవకాశం చాలా తక్కువగా ఉంది. దీంతో నేరుగా కేఏ పాల్ రంగంలోకి దిగి నేరుగా యెమెన్ ప్రభుత్వంతో పాల్ చర్చలు జరిపారు. పాల్ సహకారంతో భారత ప్రభుత్వం సైతం యెమెన్ దేశంతో చర్చలకు ముందుకొచ్చి నిమిష ఉరిశిక్ష కేసు పునరాలోచన చేసి చర్చలు జరిగి ఫలించాయి. చూశారు కదా, ఇది వాటి స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.